ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మీరు వస్తారు, యూట్యూబ్ లో వస్తారు మీరు. హే గాయస్, మీరు తమ్నెల్లో ఆల్రెడీ చూసుంటారు నేను ఏ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. అవునండి, సలేశ్వరం లింగయ్య టెంపుల్ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది. చెప్పాలంటే ఈ ఇయర్ అయితే ఎంత క్రౌడ్ వచ్చారంటే అంత క్రౌడ్ వచ్చారు. ఎందుకంటే ఈ టెంపుల్ని సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఆ 3 రోజుల్లో మాత్రమే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఉగాది తర్వాత చైత్ర పౌర్ణమి టైంకి ఓపెన్ ఉంటుందన్నమాట. ఇదివరకే టెంపుల్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు, అంటే విలేజెస్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసేది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ సంవత్సరం ఎక్కడ లేని క్రౌడ్ ఇక్కడికి వచ్చేసిందనమాట. నేను కూడా అక్కడ వరకు వెళ్ళి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వచ్చేసాను. నేనే కాదు, చాలా మంది నాలాగే వెనక్కి వచ్చేసారు. సో నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో మనం అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ అక్కడ మనకి ఎంత టైం పడుతుంది, అక్కడ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కొంచెం ఓపిక్గా వినండి. మేమైతే ఈ శైలేశ్వరం జాతర సెకండ్ డే స్టార్ట్ అయ్యాం, అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అది కూడా 3 o'clockకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. సో మనం ఉండేది హైదరాబాద్లో కాబట్టి మా లొకేషన్ నుంచి ఆ ప్లేస్ వచ్చేసి 3.5 to 4 hours చూపించింది. ఫస్ట్ లొకేషన్ ఎక్కడికి పెట్టుకోవాలంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్ మన్ననూర్ అని చెప్పేసి ఒక లొకేషన్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేస్తే అక్కడికి మనం పెట్టుకోవాలి. అక్కడికి దాదాపు మనకి 3.5 to 4 hours చూపిస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాము, పొద్దున్నే వెళ్ళిపోతే మనకు కొంచెం ట్రెక్కింగ్కి టైం పడుతుంది కదా అని ఒక చిన్న అనాలిసిస్ వేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేస్తే మనం బైక్ మీద వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు. మామూలుగా ట్రావెల్ టెంపుల్స్ మీకు అందరికీ తెలిసిందే. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీరు కనుక వెళ్ళాలి అని అనుకుంటే MGBSకి వెళ్ళి అక్కడి నుంచి అచ్చంపేట బస్ ఎక్కాలి. అక్కడి నుంచి మనకి శైలేశ్వరంకి స్పెషల్ బస్సెస్ ఉంటాయంట. రోడ్ జర్నీ అయితే చాలా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అలా వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాం కదా, అప్పటి నుంచి మేము ఒక హాల్ట్ కూడా తీసుకోలేదు. సో దిండి అనే ఒక ప్లేస్లో హాల్ట్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ మేము ఆగాం. ఇక్కడ మనకి రోడ్డుకి రైట్ సైడ్లో ఒక జారుడు బండ్ లాగా కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఇది ఒక చిట్టి డ్యామ్ అనమాట. వర్షాకాలం తర్వాత మనకి రిజర్వాయర్ లో ఉన్న వాటర్ కాస్త ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్స్ లా కనిపిస్తాయి. ఒకవేళ వర్షాకాలంలో గానీ వర్షాకాలం తర్వాత గానీ మీరు శ్రీశైలంకి రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ దిండి రిజర్వాయర్ దగ్గర బ్యూటీ చాలా చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇక్కడైతే ఇలా కార్ పార్క్ చేసేసి అక్కడ రిజర్వాయర్ వ్యూ ఉంది, అది చూడడానికి వెళ్దాము, అక్కడ కూర్చొని టిఫిన్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా మా తమ్ముడు వ్యూ చూసి వస్తానని చెప్పేసి చూడండి ఎలా పరిగెడుతున్నాడు కార్టూన్ షోలో బొమ్మలాగా. ఆడైతే పైకి వెళ్ళి మాకైతే సిగ్నల్ ఇచ్చాడు, మేము కూడా అలాగే పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయామన్నమాట. ఇంటి దగ్గరే ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం టిఫిన్, ఎందుకంటే అక్కడ దొరుకుతుందో లేదో, మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం కదా అని చెప్పేసి. నేను రాత్రి చట్నీ చేసాను, మార్నింగ్ 3 o'clockకి లేసి ఇడ్లీ పెట్టేశాను అనమాట. అవి ప్యాక్ చేసి తెచ్చేసుకున్నాము. ఇదైతే తిందాము, ఒకవేళ ఏమైనా దొరికితే మళ్ళీ తిందాము, లేదంటే ఇదైనా ఎనర్జీకి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ హాల్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఆ టైంలో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మార్నింగే చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. అందులోనూ ఆ రిజర్వాయర్ దగ్గర అలా కూర్చొని తింటుంటే మస్తు అనిపించింది అసలు. వీళ్ళని వీడియో తీస్తున్నానని మా తమ్ముడు నవ్వుతున్నాడు. ఏం చేయమంటారు, నా వీడియో ఎవరు తీయరు కదా, అందుకే నేనైనా వాళ్ళ వీడియో తీద్దామని చెప్పేసి వాళ్ళకి వీడియో తీసాను అనమాట. ఇంకా పైనుంచి వ్యూ చూసాం కదా, కింద నుంచి ఆ రివర్ లా కనిపిస్తుంది. ఆ ఒడ్డుకి వెళ్దాం పదండి, కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి మేము వచ్చిన పని మర్చిపోయి ఆ వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కిందకు వచ్చేసాము. ఇక్కడ ఇట్లా చిన్న చిన్న చేపలు చచ్చిపోయి ఉన్నాయి, ఏంటబ్బా అని అనుకున్నా, కానీ అక్కడ లోకల్ ఫిషింగ్ చేయడం వల్ల ఇట్లా మధ్య మధ్యలో కొన్ని దొరుకుతాయి కదా, వాళ్ళ చచ్చిపోయి ఉన్నట్టున్నాయి. యాక్చువల్గా ఇక్కడ చుట్టుపక్కల చేపల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ చేపలు పట్టేసి ఇక్కడే ఫ్రెష్గా అమ్మేస్తారు అండ్ తర్వాత ఈవినింగ్ మార్కెట్లో అమ్ముకుంటారనమాట. ఈ ప్లేస్కి మనం మార్నింగ్ సన్ రైజ్ టైంకి కానీ లేకపోతే ఈవినింగ్ సన్సెట్ టైంకి కానీ వస్తే మంచి వ్యూస్ వస్తాయి, మంచి ఫొటోస్ కూడా వస్తాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ కూర్చొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. చేపలు ఏమైనా ఉంటే సాయంత్రం కొనుక్కొని వెళ్దామని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్లుండే మనం శ్రీశైలం కూడా వెళ్తాము, కాకపోతే దారిలో మనకి శైలేశ్వరం వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి అండ్ మనకు చాలా చాలా మంకీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది వర్షాకాలం కాదు కాబట్టి, సమ్మర్ కాబట్టి ఇట్లా ఎండిపోయిన చెట్లన్నీ ఉంటాయి. మామూలుగా వర్షాకాలం తర్వాత అయితే కూడా ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటాయి వ్యూస్. సో ఘాట్ ఎక్కిన తర్వాత మనకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకైతే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది. అప్పటికే ఇట్నుండి అటు వెళ్ళే వాళ్ళు అయితే మొత్తం రోడ్ ని బ్లాక్ చేస్తున్నారు. సో అట్నుండి వాళ్ళు ఇటు రాలేకపోతున్నారు, ఎందుకంటే ఈ 3 రోజుల జాతరలో మనకి టైం రెస్ట్రిక్షన్స్ ఏముండవు, ఏ టైంలో అన్నా వెళ్ళొచ్చు, ఏ టైంలో అన్నా రావచ్చు. అందువల్ల కంప్లీట్
కంప్లీట్ గా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటుంది. ఇంకా మనం మన్ననూరు రీచ్ అయిన తర్వాత అక్కడైతే మనం టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సలేశ్వరంకి వెళ్ళడానికి కార్ అయితే 500, బైక్ అయితే 200 చార్జ్ చేస్తున్నారు. వన్స్ మన్ననూరు రీచ్ అయిన తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత దారిలోనే మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే వాళ్ళు తీసేసుకున్నారు. చాలా వరకు చెక్ కూడా చేస్తాము అని చెప్పారనమాట. సరే ఉన్నవి ఖాళీ ఉన్నవి మేము ఇచ్చేసాము. ఆ తర్వాత మనం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఈ ప్లేస్ అనేది మనకి నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ లోకి వస్తుంది. ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ శ్రీశైలం దగ్గర ఉంటుంది. మనమైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు రోడ్ జర్నీ చూసాం కదా. ఇక్కడైతే మనం ఫారెస్ట్ మధ్యలోంచి చాలా కిలోమీటర్స్ లోపలికి వెళ్తాం అనమాట. ఈ జర్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. సమ్మర్ అయినా కూడా బాగానే ఉంది. ఇంకా మాన్సూన్ లో వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ మనం స్టార్టింగ్ లో టికెట్ తీసుకున్నాం కదా, ఆ తర్వాత ఈ రోడ్ లోకి ఎంటర్ అవుతాం. ఈ రోడ్ లో మొత్తం కంప్లీట్ గా మట్టి రోడ్డు ఉంటుంది. ఇక్కడ కూడా టికెట్ చెక్ చేస్తారు అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ చెక్ చేస్తారు. ఒకవేళ టికెట్ లేకపోతే మీకు ఫైన్ వేస్తారు. అనవసరంగా రిస్క్ చేయొద్దు, స్టార్టింగ్ లోనే టికెట్ తీసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ టైప్లో ఉంటుందన్నమాట. మట్టి దుమ్ము అయితే ఎంత లేస్తుందంటే, కార్లో వచ్చిన వాళ్ళ పరిస్థితే ఇలా ఉందంటే, బైక్ మీద వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు కాపర్ కలర్లో కనిపిస్తున్నారు. వాళ్ళ కళ్ళద్దాలు, వాళ్ళ హెల్మెట్ ఇవన్నీ కూడా మట్టితో మొత్తం కూరుకుపోయాయి అనమాట. అసలు ఆ బండి మీద వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలా ఫారెస్ట్లోంచి మనం 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇలా మొత్తం పార్కింగ్ స్లాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పార్కింగ్ అయితే చాలా లోపలికి ఉంది. అక్కడ వరకు పార్కింగ్ నిండిపోయిందని చెప్పేసి రోడ్డు మీద ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొత్తం కార్లు అయితే పార్క్ చేసి పెట్టేశారు. మేమైతే దగ్గర దగ్గర ఒక 30 మినిట్స్ ఇట్లనే స్లోగా వెళ్ళి మా పార్కింగ్ ప్లేస్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాము. చాలా మంది ట్రెక్కింగ్ బేస్ పాయింట్ అంటే ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ కంటే ముందు ఈ పార్కింగ్ ఇదంతా తప్పించుకోవడం కోసం ఎక్కడో కార్ పెట్టేసి ఇంకా మేమైతే లోపల దాకా వెళ్ళాం కదా. అక్కడ ఒక ప్లేస్ దొరికింది, అక్కడ పార్క్ చేసేసాము. అక్కడ నుంచి ఇంకా మా వాకింగ్ కూడా స్టార్ట్ చేసాము. మేము కూడా ఇప్పుడు 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. ఇలా బైక్లలో వచ్చే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. కానీ ఇక్కడ దుమ్ము చూసారా ఎంత ఘోరంగా ఉందో బళ్ళ మీద. ఈ బైక్లలో ఏంటంటే ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా చక్కగా జుమ్ జుమ్ అనుకుంటే భలే వచ్చేసారు. ఇంక ఇక్కడ పార్కింగ్ పాయింట్ దగ్గర కొన్ని హట్లలాగా వేసేసి వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, చిన్న చిన్న స్నాక్స్ అలా సేల్ చేశారు. సో ఇక్కడ నుంచి మనకి ఆటోలు ఉంటాయంట. లైక్ ఒక 5 మినిట్స్ వరకు వెళ్ళేంత డిస్టెన్స్ ఆటోలు ఉంటాయి. వెళ్ళాము, ఆటోలు అయితే లేవు. సరే అని చెప్పేసి మేము కూడా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ చాలా ఫ్రీ అండ్ వాటర్ మిలన్స్ అయితే ఇట్లా కోస్తూనే ఉన్నారు. ఎంతమంది ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫుడ్ అయితే అన్నదానం మనకి చేస్తూ ఉంటారు. ఫుడ్ అయితే ఎప్పుడు కంటిన్యూస్గా అవుతూనే ఉంటుందంట. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రం ఫుడ్ కొరత అయితే అస్సలు ఉండదు. వాటర్ కొరత అయినా ఉంటుంది కానీ ఫుడ్ కొరత అయితే అస్సలు ఉండదు. మేము కూడా ఆగేసి ఆ వాటర్ మిలన్ తినేసి అండ్ ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఏదో నార్మల్గా ఉన్నట్టయితే లేదు. మీకు నచ్చిన చోట ఫుడ్ తినేసి మీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. అబ్బా చాలా మంది పాదాల మీదే మొత్తం చెప్పులు ఏం లేవు, మంచిగా చెప్పులు లేకుండా వాకింగ్ అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా స్టార్ట్ చేసాము. చాలామంది ఇలా కర్రలు తెచ్చుకొని ఆ కర్రల సపోర్ట్తో వెళ్ళడము. అంటే కర్రలు ఎవరు అక్కడ అమ్మరు చెయ్యరు, అక్కడ ఉన్న కర్రలు ఎరగొట్టేసుకొని వాటితోనే ఇంకా దొరికిన దాన్ని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవడం. మనమైతే ఇప్పుడు కొండ దిగుతున్నాం. సో నేను విన్న దాని ప్రకారము 3 కొండలు ఎక్కి దిగుతాము, అప్పుడు ఆ ప్లేస్ వస్తుంది అని చెప్పేసి. ట్రెక్కింగ్ ఓవరాల్గా 5.5 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయ్యి ఒక 1.5 కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాము. మధ్యలో ఇట్లా మనకి సోడాలు, జ్యూసులు ఇలాంటివి అమ్ముతారనమాట. అండ్ మనం వెళ్ళేది పీక్ ఎండాకాలం కాబట్టి మనకు చాలా దాహం వేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్స్ అయితే పక్కా క్యారీ చేయాలి. అక్కడ వాటర్ బాటిల్స్ పైన అమ్ముతారు, అది కూడా చాలా కాస్ట్ ఎక్కువ. అండ్ లోపలికి వెళ్ళాక కూడా ఎక్కడో అమ్ముతారంట, అది కూడా చాలా చాలా కాస్ట్ ఎక్కువ. సో వాటర్ దొరుకుతుంది అని అయితే అనుకోకండి. మీకు సరిపడే వాటర్ మీరైతే పట్టుకొని వెళ్ళాల్సిందే. సో మేమైతే మాట్లాడుకుంటూ దగ్గర 1 to 1.5 అవర్ వరకు మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. మధ్యలో ఇట్లా మనకి వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి, కొండలు. ఎలాగోలా మెల్లమెల్లగా అడుగేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ ఫ్లో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపేశారనమాట. అది 1.5 కిలోమీటర్కు 2 కిలోమీటర్స్కు ఆపేశారు. ఇక్కడ ఆల్రెడీ 2 అవర్స్ నుంచి పీపుల్ వెయిట్ చేస్తున్నారు. అంటే మాకంటే ముందు 2 అవర్స్ ముందు స్టార్ట్ అయిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్ళాలని. ఎందుకు ఆపేశారంటే ఆల్రెడీ చాలా మంది జనాలు కింద గుహ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు పైకి రావడానికి అవ్వట్లేదు. కింద దర్శనం ఏమో చాలా లేట్ అయిపోతుంది. సో ఈ ఫ్లో అనేది కిందకి వెళ్తే ఇంకా పేరుకుపోతారు తప్ప మనకి కింద నుంచి పైకి వచ్చే జనాలు ఉండరు. అందుకోసమని పోలీసులు కింద జరిగే స్టేటస్ బట్టి అప్పుడు పంపిద్దామని చెప్పేసి ఇక్కడ చాలా మందిని ఆపేశారనమాట. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ 9 గంటల నుంచి చేస్తున్నాం. 9 గంటల నుంచి? అమ్మో, వచ్చిండ్రా ఆల్రెడీ ఇక్కడికి? వచ్చినాం.
ఎన్నిసార్లు వచ్చారు? ఇక రెండోసారి. రెండోసారా? ఆ. ఇంతకంటే ఎక్కువ జనం ఉన్నారు అప్పుడు? ఇంతకంటే ఎక్కువ కరోనాప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు? అప్పుడు 3 రోజులు ఉన్నారు ఇక్కడ. 3 రోజులు. మరి ఫుడ్ ఎట్లా? గుడ్డు ఆడ తింటురు, పోయేటోళ్ళు పోతురు, తినేటోళ్ళు తింటారు, అన్నదానం తింటురు. కంటిన్యూస్ గా అవుతుందా అన్నదానం? మరి ఈ సంవత్సరం 3 రోజులే కదా? ఈ 3 రోజులు అంటే ఈ సంవత్సరం జనం ఎక్కువ అయ్యారు. జనం ఎక్కువ అయ్యారు. అవును. మరి రేపు ఎండ్ అయిపోద్ది కదా, అవుతుందా? మరి సోమవారం నాడు బంద్ అయితే, రేపు సోమవారం నాడు నైట్ బంద్ అయితే 10కి. సోమవారం నైటా? ఒకవేళ అప్పటికి అవ్వకపోతే ఏం చేస్తారు? కాకుండా ఏం కాదు, బస్సులు వస్తూనే ఉంటాయి, పంపిస్తారు. అంటే దర్శనం అవ్వకపోతే ఏం చేస్తారంటే? అన్నం పెడుతూనే ఉంటారు, తిందా పండుకున్నాను. పక్క దర్శనం చేసుకుని వెళ్తారు అయితే. కూర్చోవాలా, తినాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అదే సూపర్. సో చూసారు కదా, అదనమాట పరిస్థితి. ఒకవేళ ఈ క్రౌడ్ వదిలిన తర్వాత కూడా జనాలు తోసుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం రిస్కీ ప్లేస్, రిస్కీ అడ్వెంచరే. సో మేము ఎందుకు తిరిగి రావాల్సి వచ్చింది అంటే, మార్నింగ్ నుంచి మనం ఎప్పుడైతే ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి సిగ్నల్ కట్ అయింది. నేనైతే మా మమ్మీతో మార్నింగ్ 6 o'clockకి మాట్లాడాను, అప్పటి నుంచి కాల్ లేదు. ఆఫ్టర్నూన్ ఇప్పుడు 1 o'clock అవుతుంది. సో ఒకవేళ మేము కానీ ఇంకా వెయిట్ చేసి వాళ్ళు వదిలినప్పుడు మేము లోపలికి కానీ వెళ్తే, మేము వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రేపు ఎర్లీ మార్నింగో రేపు పొద్దున్నో ఎంతో అవుతుంది. సో అప్పటిదాకా నేను ఇంటికి కమ్యూనికేట్ చేయకుండా ఉంటే ఇంట్లో కంగారు పడతారు. మామూలుగా బయటకు వెళ్తేనే కంగారు పడతారు. ట్రెక్కింగ్ అది ఇది అని చెప్పేసి ఒక ప్లేస్కి వచ్చాము. అందుకోసమని ఆ రిస్క్ నేను తీసుకోవాలనుకోలేదు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ బాగా ప్లాన్ చేసుకొని ఈసారి 2 రోజులు ఉంటాను అని చెప్పేసి వద్దామని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చేసేటప్పుడు ట్విస్ట్ ఏంటంటే, మేము స్టార్టింగ్ ట్రెక్ బేస్ పాయింట్ ఉంది చూసారా, అక్కడ కూడా ఆపేశారు. కింద కొంతమందిని సగం దూరంలో కొంతమందిని బ్లాక్ చేశారు. మళ్ళీ మేము రిటర్న్ పైకి వచ్చేసరికి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కూడా కొంతమందిని బ్లాక్ చేశారు. అంటే జనాలు ఫుల్గా పెరిగిపోతున్నారు అనమాట. ఎక్కడికక్కడ మనకి బ్లాక్ చేసేసారు. ఇంకా మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ అయిపోవాలి అని అనుకున్నాము. ఎందుకంటే ఇందాక పార్కింగ్కి చాలా టైం పట్టింది కదా, ఆ జనాలందరూ కిందే ఉన్నారనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు ఎక్కువైపోతే మనం బయటికి వెళ్ళడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి మేము పార్కింగ్ లాట్లోకి వెళ్ళి కార్ తీసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు కొంచెమే ఉన్నారనమాట, ఎక్కువ జనాలు లేరు. కానీ ఇక్కడి నుంచి మేము ఘాట్ దిగడానికైతే మాకు దగ్గర 1.5-2 hours అయితే పట్టింది. మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వడము, ఘాట్ మొత్తం ఫుల్గా నిండిపోవడము ఇలా జరిగింది. నేను వీడియో కూడా తీశాను, చూపిస్తాను. సో ఇక్కడైతే మనకి సిగ్నల్ అస్సలు ఉండదు. ఈవెన్ పోలీస్ వాళ్ళ దగ్గర కూడా సిగ్నల్ అనేది మేము ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి అడిగాము, మేము ఇంటికి కాల్ చేసుకోవాలి, ఇన్ఫామ్ చేయాలి అంటే, లేదమ్మా ఇక్కడ అసలు సిగ్నలే దొరకదు, చల్లగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పారు. సో మనకి ఇక్కడ సిగ్నల్ దొరకదు. మనం ఇక్కడికి రావాలి అంటే అట్లీస్ట్ 1 day అయినా 2 days అయినా 3 days అయినా మనం దర్శనం చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటే గనక ఇన్ని డేస్ మనం వెయిట్ చేసి అప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ మన ఓన్ వాటర్ క్యారీ చేసుకోవాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఉండదంట. లోపల మనకి కొండల మీద నుంచి దారాలు పడతాయి కదా, అవే వాటర్ బాటిల్ అంటే ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్ బాటిల్లో పట్టుకొని చుక్క తాగుతారంట. కిందంతా లోపల ఎలా ఉంటుందో నేనైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఈ సంవత్సరము. కానీ వెళ్ళే వాళ్ళకి మాత్రం ధూళి తీరిపోతుందని నాకైతే అర్థమైంది. ఎందుకంటే అదొక ఎండాకాలము, వాటర్ ప్రాబ్లము, నెట్వర్క్ ఉండదు, క్రౌడ్ ఎక్కువైపోయి ఉన్నారు, క్రౌడ్ మేనేజ్మెంట్ అస్సలు లేదు. కింద అయితే గుండం దగ్గరికి ఎవరైతే వెళ్తారో, గుహ దగ్గరికి ఎవరైతే వెళ్తారో అక్కడ మాత్రం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, సఫకేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, ఇలా చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ క్రౌడ్ అంత ఘోరంగా, అంటే మనిషికి కూడా ఊపిరాడలేనంత ఘోరంగా అక్కడ ఉందంట. లైక్ పెద్ద సర్కిల్లో ఒక 1000 మందిని వేసి కుక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది పరిస్థితి. అండ్ కిందకి వెళ్ళిన తర్వాత కూడా చాలా నేరో పాత్స్ ఉన్నాయి అంట. ఒక్కొక్కరు అడ్జస్ట్ చేసుకొని తోసుకోకుండా మెల్లగా వెళ్తేనే అది బాగుంటుంది, లేదంటే కింద పడిపోతారు, జాగ్రత్తగా వెళ్ళాలి అని చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. అదృష్టం ఉన్నోళ్ళు వెయిట్ చేసి వాళ్ళ పేషెంట్స్ని టెస్ట్ చేసుకొని టైం పెట్టి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మనలాంటి వాళ్ళం ఏంటంటే ఇంక ఇంట్లో బాధపడతారు, నైట్ అయిపోద్ది, అమ్మో ఒక రోజంతా ఉండలేమని అనుకున్నాం, ఎందుకంటే పేరెంట్స్తో రాలేదు కదా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మేము కన్సిడర్ చేసుకొని మాలాంటి వాళ్ళు చాలామంది రిటర్న్ అయిపోయారు. మాలా అని కాదు, ఒక 4 kilometers వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ క్రౌడ్ చూసి తిరిగి వచ్చారు. మా బిల్డింగ్లోనే ఒక ఆయన వెళ్ళారంట, మా ఫ్లోర్లోనే. సో ఆయన తిరిగి వచ్చేసారంట, 2 friends పెద్దోళ్ళే. సో అలా ఉంది పరిస్థితి. ఈ సంవత్సరం అయితే ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి అంత ఘోరంగా ఉంది. వీళ్ళందరూ చూస్తున్నారా, ఇందాక నుంచి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఎంత ఉందో, దగ్గర 10 kilometers పైనే ట్రాఫిక్ జామ్ ఉంది. ఈవినింగ్ 4:30 అవుతుంది, వీళ్ళు లోపలికి వెళ్తున్నారు.
ఇంకా వీళ్ళు లోపలికి ఎప్పుడు వెళ్తారు, పార్కింగ్ ఎప్పుడు చేస్తారు, ఆ మట్టి రోడ్లో ఎప్పుడు వెళ్తారు, ట్రెక్కింగ్ బేస్ పాయింట్ దగ్గర ఎప్పుడు వదులుతారు, కిందకి దర్శనం ఏ టైంకి వెళ్తారు, వీళ్ళు బయటకు ఎప్పుడు వస్తారు. ఇదంతా కూడా అస్సలు జరగదు. వీకెండ్ వల్ల అందరూ ఏమనుకున్నారంటే వెళ్ళిపోదాము, ఈజీగా అయిపోద్ది, ట్రెక్కింగ్ చేసేద్దాము అది ఇది అనుకున్నారు. కానీ మేము చేసిన ట్రెక్కింగ్కి 3 times హార్డ్గా ఉంటుందంట ముందుకెళ్ళేదాకా. సో మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ టైం పెట్టేలాగా మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే. అండ్ మెయిన్గా డిహైడ్రేట్ అయిపోతాము. అదైతే చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని వెళ్ళాల్సిందే. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మనకి నెట్వర్క్ ఉండకపోవడం వల్ల అక్కడ ఫోన్పేలు, గూగుల్ పేలు ఏవి పనిచేయవు. మీరైతే హ్యాండ్ క్యాష్ తీసుకెళ్లాల్సిందే. మీ దగ్గర క్యాష్ లేదా, మీరు అక్కడ బిచ్చగాడితో సమానం. సో నేను మాక్సిమం పాయింట్స్ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఈ పాయింట్స్ అన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. మేబీ నెక్స్ట్ ఇయర్కి కూడా కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకొంచెం మంచి అరేంజ్మెంట్స్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. లేదంటే ఇలానే ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా మేము హైదరాబాద్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ దిండి రిజర్వాయర్ దగ్గర ఆగి అక్కడ సన్సెట్ చూసుకొని ప్రశాంతంగా, నైట్ అయింది మాకు హైదరాబాద్ వెళ్ళేసరికి. మేము ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే నైట్ మళ్ళీ 9:30 అలా అయింది మేము హైదరాబాద్ వెళ్ళేసరికి. కానీ మధ్యలో మాకు దర్శనం అవ్వలేదు, ట్రెక్కింగ్ ఫుల్గా చేయలేదు. సో 2 days అనుకుని ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటే కనుక దర్శనం అయ్యి ఉండేది. కానీ అలా అవ్వలేదు. మేబీ అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంతమంది వస్తారని. చాలా పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు అరే బాబు మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ఇంటికి వెళ్ళిపోండి అమ్మా తిరిగి, ఇదంతా అయ్యే చాలా మంది పోలీసులు అయితే చెప్పారు అక్కడ. సో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మాక్సిమం డీటెయిల్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కూడా కింద మీరు టిప్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి మీరు టిప్స్ ఇవ్వచ్చు.